నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు. జీవో 49కు వ్యతిరేకంగా టీఏజీఎస్ ఆధ్వర్యంలో ధర్నా. జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని సిఐటియు నేతల డిమాండ్. ప్రజలు అందించే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి. అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం. ప్రజావాణి విభాగంలో అర్జీలను స్వీకరించిన పాలనాధికారి. సందడిగా సాగుతున్న ఆషాఢం గోరింటాకు సంబరాలు. మున్నూరు కాపు సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన స్టాఫ్ రూమ్ ను సోమవారం ప్రారంభించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు హాజరై ప్రత్యేక పూజలు జరిపి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం భవనంలో అందుబాటులో ఉంచిన వసతులను పరిశీలించారు. న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన స్టాఫ్ రూమ్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ప్రత్యేక పూజలు జరిపి భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ అందుబాటులో ఉంచిన వసతులను పరిశీలించారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ 2023లో కోర్టు ఉద్యోగుల లంచ్ రూమ్ కోసం హైకోర్టు నిధులు విడుదల చేసిందని, భవనం పూర్తి కావడంతో ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూ తగు సౌకర్యాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉద్యోగస్తుల కోసం లంచ్ రూమ్ అనేది నిర్మించుకొని ప్రారంభించుకున్నాము. ఈ హైకోర్టు వారు బడ్జెట్ శాంక్షన్ చేసి దీన్ని నిర్మించడం కోసం 2023 సంవత్సరంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు నిర్మాణం పూర్తయి ఈరోజు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా న్యాయశాఖ ఉద్యోగులకి, అదేవిధంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, నా తోటి న్యాయమూర్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని సక్రమంగా వినియోగించుకొని మంచిగా వాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో అందే వినతుల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజలు అందించే అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని వినతులను స్వీకరించారు. సమస్యలను సావధానంగా ఆలకించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, శిక్షణ కలెక్టర్ సలోని చెబ్రా తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చే అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అర్జీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 49ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. సోమవారం జీవోకు వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ పేరిట ఆసిఫాబాద్ జిల్లాలో తీసుకువచ్చిన జీవో 49ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. సోమవారం జీవోకు వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆత్రం కిష్టన్న, నాయకులు కొట్నాక్ సక్కు, సీడం మాధవ్, మరపకిష్టు, దండంజదాసు, స్వామి, పుచ్చక్క, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పూసం సచిన్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రాంత హక్కులను కాలరాస్తూ ఆదివాసీలను అడవికి దూరం చేసే విధంగా ఉన్న జీవో 49ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉన్న జీవోను తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గ్రామసభ, పేసా లాంటి గిరిజన చట్టాలను అమలుపరచకుండా, ఎలాంటి సభలు నిర్వహించకుండా ప్రజాభిప్రాయాలు తీసుకోలేదని, రిజర్వ్ ఫారెస్ట్ చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుండి మంజూరైన పథకాలను ఆపేశారని మండిపడ్డారు. 49 తీసుకొచ్చిందో ఇది ప్రజావిష్టానికి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది. ముఖ్యంగా ఆదివాసీల్ని అడవి నుంచి దూరం చేసే విధంగా ఈ జీవో అనేది ఉన్నదనే దాని గురించి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భావిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ జీవోలో అనేక అంశాలని పేర్కొన్నారు. ప్యారా నంబర్ 9లో 339 గ్రామాల్లో మేము గ్రామ సభలు పెట్టామనే దాని గురించి తెలుపుతా ఉన్నారు. ఎక్కడ ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టలేదు. ఇది ఫారెస్ట్ శాఖ ఆడుతున్న పచ్చి అబద్ధం. ఇప్పుడైనా ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కవ్వాల్ పేరుతోటి అనేక ఆదివాసీ గ్రామాలని అడవి నుంచి దూరం చేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ మాది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నది కాబట్టి ఇప్పటికైనా తక్షణం ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గతంలో సీతక్క గారు అనేక సార్లు ఆదివాసీలకు హామీ ఇచ్చారు జీవో నంబర్ 49ని రద్దు చేస్తామని. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఈ జీవో నంబర్ 49ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు పెట్టుకుంటూ సందడి చేస్తారు మహిళలు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ గోరింటాకు పండుగను జరుపుకుంటారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో సోమవారం గోరింటాకు పండుగలను జరుపుకున్నారు. పవిత్ర ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. బోనాల పండుగ వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కాగా, మరోవైపు మహిళలు గోరింటాకు సంబరాలతో సందడిగా గడుపుతున్నారు. ఇందులో భాగంగానే సోమవారం స్థానిక మున్నూరు కాపు సంఘ భవనంలో సంఘ మహిళా విభాగం ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు జరుపుకున్నారు. మహిళలంతా ఒకచోట చేరి ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతినిత్యం పనులతో బిజీగా గడిపే మహిళలంతా ఒకచోట చేరి సందడి చేయడంతో కోలాహల వాతావరణం నెలకొంది. సిఐటియు యూనియన్ అనుబంధ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయడంతో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల్ల కిరణ్ డిమాండ్ చేశారు. యూనియన్ అనుబంధ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బుజ్జ ఆశన్న, ఆత్రం సోవన్రావు, వెంకట్రావు, అశోక్, లక్ష్మణ, ఇంద్రాజ్, నరేష్, రాకేష్, విలాస్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల్ల కిరణ్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్మికులు గత 3 నెలల నుండి పెండింగ్ వేతనాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల అవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని మండిపడ్డారు. జీపీ కార్మికుల ఖాతాల్లో 1వ తేదీనే వేతనాలు వేస్తామని హామీలు ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చిన తర్వాత గ్రామాలలో కార్మికులతో అనేక పనులు చేయిస్తున్నారని, అయినప్పటికీ వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆక్షేపించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతూ
వెట్టి చాకిరీకి గురవుతున్న గ్రామ పంచాయతీ కార్మికులకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటున్నది తప్ప వేతనాలు చెల్లించడంలో వారి సమస్యలను పరిష్కరించడంలో తన చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. గత 3 నెలలుగా కొన్ని గ్రామ పంచాయతీలో 5-6 నెలలుగా వేతనాలు గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్నాయి. ఈ 5-6 నెలల నుండి వేతనాలు పెండింగ్లో ఉంటే గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మొట్టమొదటిగా పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా సమీక్షించేసి గ్రామ పంచాయతీ కార్మికులకు 1వ తారీఖు నాడే వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారాలు చేసుకున్నది తప్ప ఆచరణలో మాత్రం అది చూపించడం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలి. ఏదైతే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లిస్తామని చెప్పేసి హామీనిచ్చింది. మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక హామీలను కూడా ఇచ్చిన సందర్భం ఉన్నది. కాబట్టి ఆ హామీలను అన్నింటినీ అమలు చేయాలి. మైదాన గిరిజన ప్రాంతాల్లో నివాసం ఉంటున్న లంబాడీలకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ధృవీకరణ పత్రాలు జారీ కాకపోవడంతో ఎదుర్కొంటున్న సమస్యలను వెల్లడించారు. గిరిజన మైదాన ప్రాంతాల్లో 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న లంబాడీలకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమే ధ్యేయంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యార్థులు, రైతులు, మహిళలతో కలిసి ధర్నా చేపట్టి తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో నాయకులు జాదవ్ కృష్ణ నాయక్, మధుకర్, పరశురాం, చంద్రకాంత్ నాయక్, గంగారాం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా భరత్ చౌహాన్ మాట్లాడుతూ 50 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న తమకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడం దారుణమని, దీనివల్ల తమ పిల్లల భవిత ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నవోదయ, సైనిక్ స్కూళ్లలో సీట్లు వచ్చినప్పటికీ క్యాస్ట్ సర్టిఫికెట్ లేని కారణంగా వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. తమ సమస్యలను గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో లంబాడీలకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి 1971 ఓటర్ లిస్టులో ప్రకారము దాదాపు 50 ఏండ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు మరి ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. 50 ఏళ్ళు అని అంటే అది చిన్న మాట కాదు. అది సంవత్సరం 2 సంవత్సరాలకే రేషన్ కార్డు ఇస్తున్నారు, ఆధార్ కార్డు ఇస్తున్నారు, ఓటర్ ఐడి కార్డు ఇస్తున్నారు. మరి 50 ఏండ్ల సంధి ఇక్కడ లంబాడీలు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి విద్యార్థులు ఇవాళ స్కూళ్ళకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి లంబాడీ విద్యార్థులకు ఈరోజు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వలన మరి ఈ పిల్లలు ఏదైతే ఉన్నారో ఈ పిల్లలకి ఇవాళ స్కూల్కు పోయేటటువంటి పరిస్థితి లేదు. మరి 6వ తరగతిలో నవోదయ స్కూల్లో, అదే రకంగా సైనిక్ స్కూల్లో, అదే రకంగా ఏకలవ్య స్కూల్లో సీట్లు వచ్చినాయి 6వ తరగతిలో. క్యాస్ట్ సర్టిఫికేట్ లేని కారణంగా మరి వాళ్ళ పిల్లలకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేకుండా పోతుంది. పేదరికంలో ఉన్నటువంటి జాతి, మరి కూలీనాలి చేసుకొని బతికేటటువంటి జాతి గిరిజన జాతి. కాబట్టి పెద్ద మనసుతో ఆలోచించి అందరికీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా
ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so normally challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రమలలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రమలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును.
అంకితభావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగాభవాని హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. హైదరాబాద్లోని కొంపల్లిలో క్రిసోల్ సోలార్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమ ముఖ్య అతిథులుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మల్లారెడ్డి, జోగురామన్న, ఎమ్మెల్యే వివేకానంద హాజరయ్యారు. ఆదిలాబాద్కు చెందిన సత్యనారాయణ హైదరాబాద్లో అత్యున్నత ప్రమాణాలతో కార్యాలయాన్ని ప్రారంభించడం ఎంతో హర్షణీయమని అతిథులు పేర్కొన్నారు. కంపెనీ వివరాలు, సేవలను అడిగి తెలుసుకుని అభినందనలు తెలియజేశారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రత్యేక పూజలు జరిపి కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రౌతు కనకయ్య, సుధీర్, విఠల్, పిఎల్ఎన్ పటేల్, జోగు మహేందర్, అడప ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన క్రిసోల్ సోలార్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మన సోలార్ కంపెనీ కోసం, సోలార్ సిస్టమ్ కోసం, సోలార్ డెవలప్మెంట్ కోసం ఈరోజు ఇక్కడ ఆఫీస్ తెరిచిండు. సత్య గత 10 ఏళ్ల సంది కూడా సోలార్లో పనిచేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఇక్కడ సోలార్ కోసం పెద్ద ఎత్తున, ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రపంచమంతా కూడా సోలార్ సిస్టమ్ అవుతుంది కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ కానీ అందరూ కూడా సోలార్. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. సోమవారం సిఐటియు కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. సోమవారం సిఐటియు కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండి దత్తాత్రి, దేవర్త స్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నేలస్వామి, లంకారాఘవులు, నాయకులు గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ మాట్లాడుతూ రైతాంగం సమస్యలపై ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ధరణి స్థానంలో భూభారతి తీసుకువచ్చిన పట్టాదార్ పుస్తకాలు జారీ చేయకపోవడంతో ప్రభుత్వ పథకాలకు రైతులు అర్హత పొందడం లేదన్నారు. పోడు సాగుదారులకు హక్కుపత్రాలు, అసైన్డ్ భూములు సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. పోడు సాగు చేస్తున్న చోట అటవీ శాఖ అధికారులు కందకాలు తవ్వుతూ ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసై దొంగతనాలకు పాల్పడ్డ ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ 2 టౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ నెల 29న స్థానిక రిమ్స్ సమీపంలో మెడికల్ షాప్, కిరాణా షాప్లో చోరీ కేసు వివరాలను సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. చోరీకి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టగా మోయిజ్, సమీర్, ఫయాజ్ అనే ముగ్గురు యువకులు గంజాయి దొరకకపోవడంతో మెడికల్ షాప్లోని టెర్మిన్, మెడాజోలం ఇంజెక్షన్లను చోరీ చేసినట్లు పేర్కొన్నారు. వీరిపై ఇదివరకే పలు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. 2 టౌన్ పరిధిలో నిన్న అనగా తేదీ 29/6/2025 రోజున మనకు రిమ్స్ హాస్పిటల్ పక్కన గల ఒక ఆదిత్య మెడికల్ స్టోర్ అండ్ ఇంకో కిరాణా షాప్లో కూడా దొంగతనమైనట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళతోటి క్లోజ్ టీమ్ని పంపించి అన్ని కూడా ఆధారాలు సేకరించడం జరిగింది. కన్సర్న్ షాప్ వాళ్ళతో పిటిషన్ తీసుకొని మనకి కేసు చేయడం జరిగింది. దీంట్లో మెడికల్ స్టోర్లో ఈ మత్తు రావడానికి వాడేటువంటి డ్రగ్స్ టెర్మిన్ అనే 3 ఇంజెక్షన్ బాటిల్స్ అండ్ మెడ్జోలం అని చెప్పి ఒక ఇంజెక్షన్ బాటిల్, అలాగే 200 రూపీస్ అండ్ ఒక ఒప్పో సెల్ ఫోన్ కూడా దొంగతనం చేసినట్టుగా మనకు చెప్పడం జరిగింది. అలాగే కిరాణా షాప్లో ఒక 1000 రూపీస్ క్యాష్ కూడా పోయినట్టుగా గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగా మనం కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఉదయం సమయంలో 3 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే వాళ్ళు ఈ మెడికల్ షాప్ అండ్ కిరాణా షాప్ కూడా రాత్రి ఎర్లీ అవర్స్, నిన్న మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వాళ్ళు షట్టర్ పళ్ళగొట్టి దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఈ మెడికల్ షాప్లో తీసుకున్నటువంటి టర్మిన్ అండ్ మెడ్జోలం ఇంజెక్షన్ను ఈ 3 వ్యక్తులు కూడా వాళ్ళు గంజాయి దొరకక గంజాయికి బానిసై సో మత్తు కోసం అని చెప్పేసి ఈ ఇంజెక్షన్ బాటిళ్లను వాళ్ళను బాడీలోకి ఈ సిరంజి ద్వారా ఇంజెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మనం
బాటిల్స్ అన్నీ కూడా ఇంటాక్ట్గా సీజ్ చేయడం జరిగింది. 3 కూడా వాడారు. ఒక బాటిల్లో మాత్రం ఒక 50% వరకు ఈ టెర్మిన్ డ్రగ్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేశాము. అలాగే వాళ్ళు దొంగతనం చేసినటువంటి మెడికల్ షాప్లో దొంగతనం చేసిన మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది కాదు వాళ్ళ దగ్గర నుంచి. అలాగే డ్రగ్ బాడీలోకి ఎక్కించుకోవడానికి వాడినటువంటి సిరంజ్ ఇంజెక్షన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేశాము. సో మెడికల్ షాపు అండ్ కిరాణా స్టోర్లో కూడా వాళ్ళు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. వాళ్ళ పేర్లు A1 మహమ్మద్ మొయిజ్, A2 షేక్ సమీర్ అండ్ A3 షేక్ అబ్దుల్ ఫయాజ్. ఈ 3 వ్యక్తులు కూడా మనకు దొరకడం జరిగింది. దీంట్లో జస్ట్ ఒక 1 వీక్ బ్యాకే A1 అండ్ A2 మొయిజ్ అండ్ సమీర్ వీళ్ళు జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇదే మా నేర ప్రవృత్తితోటి దొంగతనాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా మావలా PS పరిధిలో ఒకటి రామ్నగర్లో ఒక ఇంట్లో చోరీ చేసినట్టుగా బంగారు ఆభరణాలు కానీ వెండి కానీ పైసలు కానీ దొంగతనం చేసినట్టుగా ఈ మొయిజ్ అనే వ్యక్తి ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ మావలా PS లిమిట్స్లో ఈ దుర్గానగర్లో ఉన్నటువంటి ఒక టెంపుల్లో ధోబిఘాట్లో ఉన్నటువంటి ఒక టెంపుల్లో కూడా ఇతను దొంగతనం చేసినట్టుగా మొయిజ్ అనే వ్యక్తి ఒప్పుకోవడం జరిగింది. దాంతో వీళ్ళందరూ కూడా మనము అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి తరలిస్తాం. బీఆర్ఎస్లో ఉంటూ డీసీసీబీ చైర్మన్గా పదవి తీసుకుని అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరడమే కాకుండా తిరిగి పదవి ఇచ్చిన బీఆర్ఎస్ పై విమర్శలు చేయడం ఎంత మేరకు సమంజసమని ఆ పార్టీ నాయకులు అలాల జై ప్రశ్నించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అలాల జై పాల్గొని బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి జోగు రామన్న చొరవతో పదవి తీసుకుని ప్రస్తుతం ఆయనపై విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన అందులోనే ఉంటూ పదవిని తీసుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి విమర్శలు చేయాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి జోగు రామన్నపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు మాట్లాడుతూ ఉన్నావో జూపల్లి కృష్ణారావు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వమని అడగనుంటివి, నిధులు తీసుకొచ్చి చేయమని చెప్పనుంటివి. అది 70%, 75% శనగ బ్రిడ్జ్ కోరట బ్రిడ్జ్ అయింది. ఇంకా 25% మిగిలి ఉన్నది. ఆ 25% వరకు నిధులు తీసుకురా, దమ్ముంటే తీసుకొచ్చి ఆ డెవలప్మెంట్ ఏపించి చూపెట్టు. అప్పుడు అంటాం అబ్బా షబాజ్ భోజరెడ్డి అని. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని అంటున్నావు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోనే కదా నీకు డీసీసీబీ చైర్మన్ వచ్చింది. డీసీసీబీ చైర్మన్ ఎప్పుడు ఇచ్చారు? జోగు రామన్న సాబే నీకు డీసీసీబీ చైర్మన్ ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం నచ్చింది. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకు 10 మందికి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 10 మందికి అన్నావు. నువ్వు 11 మనిషి కాదా? డీసీసీబీ చైర్మన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీలో తీసుకోలేదా? జోగు రామన్న నీకు తీసుకొని ఇయ్యలేదా? ఈ విధంగా మాట్లాడడం నీకు తగది. అప్పుడు డీసీసీబీ చైర్మన్ ఉన్నప్పుడు ఈ విధంగా డీసీసీబీ పదవి వచ్చాయంటే జోగు రామన్న కాళ్ళు పట్టుకుంటుంది. దీన్ని ఏమన్నాడు మరి? ఈ విధంగా ఏమన్నాడు దీన్ని? అంటే పని పడితే కాలు పట్టుడు, పని లేకపోతే రాళ్ళు పట్టడం, ఇదేనా నీ పద్ధతి భోజరెడ్డి గారు? మరోవైపు బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి పాల్గొని డీసీసీబీ చైర్మన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రి జోగు రామన్న హయాంలో జరిగిన అభివృద్ధి చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పదవుల కోసం అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. 10 సంవత్సరాల కాలంలో జోగురామన్న గారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 6,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. వీటి వివరాలు కావాలంటే భోజరెడ్డి గారు మీరు వస్తారా, మీ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకులు వస్తారో రేపు బేలకు రమ్మని చెప్పు. మొత్తం ప్రెస్ ముందర ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా ఎంత అభివృద్ధి చేసిండో అనేది మీకు లెక్కలతో సహా చూపిస్తామని చెప్తా. తలమడుగు మండల కేంద్రానికి చెందిన నీలగిరి మీనాక్షి అశోక్ దంపతుల కుమార్తె సాయి మిత్ర తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ పరీక్షలో 12వ ర్యాంకు సాధించారు. మాజీ డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి తన నివాసంలో సాయి మిత్రను శాల్వాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మండలానికి గ్రామానికి పేరు తెచ్చిన సాయి మిత్ర మట్టిలో మాణిక్యమని, ఇదే స్ఫూర్తితో మున్ముందు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. సాయి మిత్ర చదువుకు సంబంధించి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయ్యాడి గ్రామ మాజీ సర్పంచ్ పోతారెడ్డి, నీలగిరి అశోక్, PACS CEO శ్రీనివాస్, వెంకటరెడ్డి, ప్రకాష్ రెడ్డి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఆ తలమడుగు గ్రామాన వాళ్ళ కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులకే కాకుండా తలమడుగు గ్రామానికి తలమడుగు మండలానికే ఒక మంచి గుర్తింపు తెచ్చినటువంటి అమ్మాయి. భవిష్యత్తులో కూడా
ఇంకా ముందుకెళ్ళాలని మరి ఇప్పుడు మోర సందర్భంగా మా గ్రామానికి వచ్చింది కాబట్టి ఆశీర్విషయాన్ని కూడా ఆ అమ్మాయికి అన్ని విధాల సహకారాలు అందించాలి, భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ మరి ఆ అమ్మాయి ఈరోజు మా మండలానికి చెందిన అమ్మాయి కాబట్టి మా అందరికీ గర్వకారణమైనటువంటి విషయం. కావున ఆ అమ్మాయికి వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు, ముఖ్యంగా వాళ్ళ గ్రామస్తులకు మా మండల వాసులందరికీ శుభాకాంక్షలు చెప్తూ భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏదన్నా అవసరం వస్తే అశోక్ గారు మా దగ్గరికి ఎప్పుడు రావచ్చు. మా అటువంటి సహాయ సహకారాలు తప్పకుండా వారికి అందిస్తాం. వారికి ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు. జీవో 49కు వ్యతిరేకంగా టీఏజీఎస్ ఆధ్వర్యంలో ధర్నా. జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని సిఐటియు నేతల డిమాండ్. ప్రజలు అందించే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలి. అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం. ప్రజావాణి విభాగంలో అర్జీలను స్వీకరించిన పాలనాధికారి. సందడిగా సాగుతున్న ఆషాఢం గోరింటాకు సంబరాలు. మున్నూరు కాపు సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.